నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. గ్రామాలు అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేయాలన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, జెడ్పీటీసీ ఊట్ల రమ. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి అనుబంధ విలేజ్ మెండపల్లిలో ఆర్డీఎఫ్ 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కేటాయించిన నిధులు ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలున్నారు. మెండేపల్లి గ్రామస్తులు, సుగ్లంపల్లి సర్పంచ్, వార్డు సభ్యులు అందరిపైన బాధ్యత ఉంది. ఇది నాణ్యతమైన ఈ యొక్క కార్యక్రమము జరగడానికి మీ అందరూ కూడా సహకరించి మరియు మళ్ళీ ఇంత కూడా కంప్లీట్ చేయడానికి కూడా నేను మా మండల పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తానని కూడా ఎంపీటీసీ హన్మక్క గారికి హామీస్తున్నాను. ఈ యొక్క మండేపల్లె కాకుండా సుగ్లంపల్లె గ్రామ పరిధిలోని మౌలిక వసతులకు నా వంతు కృషి తప్పనిసరిగా ఉంటది. అన్ని వేళలా మీకు ఇదే సీసీ రోడే కాదు, అన్ని కార్యక్రమాల లోపట కూడా, అభివృద్ధి కార్యక్రమం లోపట, సేవా కార్యక్రమం లోపట కూడా సుగ్లంపల్లెకు ఎల్ల వేళలా నా వంతు సహకారాన్ని అందిస్తానని. ఈ 5 లక్షల గ్రాంట్ తోడే ఇది సరిపోదు, మరి ఇంకా మిగిలిన మరి జడ్పీటీసీ గారిను మరి ఎంపీ గారిని కోరుతున్న ఇద్దరిని కలిసి ఇది మొత్తం కూడా ఇంకా అడొక్క బిట్టుంది. ఒకటి జడ్పీటీసీ గారు, మిగతాది ఎంపీ గారు ఈంత పెట్టి కదా. జడ్పీటీసీ గారికి ఇంకో వాడ ఉన్నది, ఆ మిగతా వాడ జడ్పీటీసీ గారిని పెట్టాలని కోరుకుంటూ, మరి మేము మా వంతు సహకారంతో ఇద్దరికి మా సహాయ సహకారాలు జడ్పీటీసీ గారికి, ఎంపీ గారికి అందించుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడదామని కోరుకుంటూ, చాలా సమస్యలు గ్రామాల లోపల నెలకొన్నటువంటి రహదారి సమస్యలు కానీ, డ్రైన్ సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగింది. వాటిని అంచెలంచెలుగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో, మొన్ననే మేము గెలిచినాం కాబట్టి రాబోయే 5 సంవత్సరాల లోపల దాదాపుగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సౌకర్యవంతమైనటువంటి రహదారుల నిర్మాణం కానీ, డ్రైన్ల నిర్మాణం కానీ, మంచినీటిని అందించే కార్యక్రమం కానీ విశ్రమించకుండా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ అచ్చుడితోని సంబరాలలో ఉన్నాం కాబట్టి అందరం గౌరవ కేసీఆర్ గారు చెప్పినట్టుగా అందరికీ, పేదలకు, బడుగు బలైన వర్గాలకు అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం ఆయన చేసిన హామీలన్నీ ఆయన నిలబెట్టుకుంటాడు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో బాలికలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎంపీపీ రాజేశ్వరి, జెడ్పీటీసీ ఊట్ల రమ. డయేరియా ప్రబలలేదన్నారు. కొంచెం కడుపు నొప్పితో మాత్రమే బాధపడుతున్నారని చెప్పారు. బుధవారం వీరు ఆకస్మిక తనిఖీ చేసి హాస్టల్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని సూచించారు. ఇక్కడ యొక్క పిల్లలందరూ కూడా ఎలాంటి ఆ వ్యాధితోని ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. ఇక్కడ యొక్క స్టాఫ్ను, ప్రిన్సిపాల్ను అందరినీ కూడా విచారించడం జరిగింది. స్వయాన విద్యార్థులను కూడా మేము సందర్శించి వారి యొక్క సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. అలాంటి వ్యాధి మాకు ఇక్కడ ఏం లేదు. ఏఎన్ఎం గారు కూడా ప్రతిరోజు కూడా మాకు అన్ని విధాలుగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జ్వరంతోని, కడుపు నొప్పితోని మాకు ఇబ్బంది ఉంది కానీ వేరే డయోరియా మాత్రం లేదు మేడం అని విద్యార్థులు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ కస్తూరిబా విద్యాలయం లోపల పేద ప్రజలకు ప్రభుత్వం వారు బడుగు బలహీన
వర్గాల కోసం స్థాపించిన ఈ కస్తూరిబా యొక్క విద్యా సంస్థను అందరూ కూడా వినియోగించుకొని తల్లిదండ్రులు పిల్లలందరినీ ఈ కస్తూరిబా విద్యాలయంలో చేర్పించి విద్యను మీరు సేకరించాలని వాళ్ళ బాలికల ఉద్యోగ భవిష్యత్తును మీరు రేపటి రాబోయే బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేయాలని తల్లిదండ్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడ పిల్లలందరూ కూడా మరి క్షేమంగానే ఉన్నారు. కొంతమంది పిల్లలు కొంచెం కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లం వల్ల అమ్మాయిలు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీ చాలా బాగుంది. స్టాఫ్ మెంబర్స్ కానీ మరి కుక్ విషయంలో వంట విషయంలో కానీ మరి మౌలిక సదుపాయాలు కూడా ఇవన్నీ కూడా మరి ఇక్కడ అన్నీ కూడా మంచిగా బాగున్నాయి. ఇక్కడ అన్ని పిల్లలు ఎవరు కూడా మరి ఏ ప్రాబ్లం కూడా ఫేస్ చేయడం లేదు. మరి ఈ యొక్క కస్తూర్బా స్కూల్ని ప్రతి ఒక్కరు కూడా మరి వినియోగించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు కనుక తల్లిదండ్రులు మీరు ఈ స్కూల్ని పంపించాల్సిందిగా విజ్ఞప్తి. సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్లో శ్రావణ మాసం పురస్కరించుకొని గోదాదేవి జన్మదిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అత్యంత విశేషంగా శ్రీ గోదామాత యొక్క జన్మదిన వేడుకలు జరిగాయి. ఇందులో అనేక భక్తులు పాల్గొన్నారు. వారందరికీ కూడా మరియు అశేష భక్తజనానికి మరియు సుల్తానాబాద్ గ్రామానికి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. సుల్తానాబాద్ మండలం కాడ్నపల్లికి చెందిన వాస్తు సిద్ధాంతి పివి కృష్ణారావుకు తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ సంఘమిత్ర పురస్కారాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేసి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా 90% అంగవైకల్యున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు గుర్తించబడటం అనేది చాలా గొప్ప విషయం. దానికి అతని ఆత్మవిశ్వాసానికి మనం జవాబు చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సమాజం గ్రహించవలసిన విషయం ఇది. మనుషులందరూ గ్రహించవలసిన విషయం ఇది. నిజాయితీగా బ్రతకడానికి, నిజాయితీగా మనం ఏదో ఒకటి చేయడానికి, అంటే సమాజం కొరకు ఏదైనా చేయడానికి ఏది అడ్డం రాదు. ఎంత అంగవైకల్యం అడ్డం రాదు. పని చేయాలని ఒక తాపత్రయం, సంకల్పం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా చేయవచ్చు అని చెప్పడానికి తార్కాణం పివి కృష్ణారావు గారు. నిజంగా అతని గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ విషయంలో తప్పకుండా చాలా మంది వారిని కూడా ఎప్పుడు కూడా మర్చిపోలేము. వారి యొక్క సేవలను మన మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకొని మన మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా, సమస్యలు లేని మండలంగా కూడా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, సర్పంచ్ గారు అందరూ కూడా మళ్ళీ వేరే వాళ్ళ తెలియని వారికి తెలియపరిచి ఈ యొక్క కృష్ణారావు గారిని మనకు స్టేట్ లెవెల్ అవార్డు వచ్చేటట్టుగా తీసుకురావడానికి ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ స్టేట్ లో నెంబర్ 1 అవ్వడానికి అందరూ కూడా మనం కృషి చేయాలని మీ అందరినీ కూడా పట్టుదలతో సాధించినటువంటి సుల్తానాబాద్ గ్రామంలో, ఈ సుల్తానాబాద్ తాలూకా మరి మండల కేంద్రంలో ఉన్న చాలా మంది మేధావులు ఇలా క్రీడా పరంగా చూసుకుంటే జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అదేవిధంగా అన్ని రంగాలలో ఏ ఇష్యూలో అయినా కానీ సుల్తానాబాద్ ఒక చరిత్ర ఈ తాలూకా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు. అదేవిధంగా సుల్తానాబాద్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడనే ఎన్నో అవార్డులు పొందినటువంటి నిజంగా కూడా కార్టూనిస్టు
విజయ్ కుమార్ గారు నాకు చాలా అవార్డులు పొందారు. కార్టూనిస్ట్ లో మీరు పేపర్లో విచిత్రమైన బొమ్మలతో కార్టూనిస్ట్ వస్తుంది. నిజంగా వారికి కూడా నేను ఈరోజు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వరల్డ్ లెవెల్ కార్టూనిస్ట్ అంటే ఎంత ఘన చరిత్ర ఉన్నది విజయ్ కుమార్ గారి గురించి మీ అందరూ కూడా తెలుపవచ్చు. దయచేసి డాక్టర్ విజయ్ కుమార్ గారిని మరి పట్టపగలే ఓ దొంగ ఊర్లో చొరబడ్డాడు. తాళం వేసి ఉన్న ఇంట్లో దూరి బీరువా తీసి డబ్బుల కోసం వెతుకుతుండగా ఇంటి ఓనర్ చూసి అటాక్ చేశాడు. ఆ దొంగ యజమాన్ని కొట్టాడు. స్థానికులు గమనించి దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఓ చెట్టుకు కట్టిపడేశారు. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వచ్చి దొంగను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటది వచ్చిండా బీరువా కాడికి పోయి అది తాళం చదువుతాడు చదురంగా వెనకెళ్ళి పోయి గల్లు అందుకొని గుంజుకొచ్చిన ఏమంటాడు ఎవరంటే ఏమంటాడు ఏందో బాధలు మాట్లాడితే నాకు తెలియలేదు సార్. ఈయన గుంజుకొచ్చిన వాళ్ళు 2-3 వచ్చారు కథ అందుకున్నారు. నన్ను అడిపెట్టిండు, చేతులు అన్ని అడిపెట్టిండు. అడిపెట్టిన వల్ల మా అల్లుడు అన్నంత వచ్చిన వల్ల పట్టుపట్టు అన్న వాళ్ళ అల్లుడు గౌన్లని వాళ్ళు ఇలా వచ్చి అనుకున్నారు. లేకపోతే ఉరుకు తెలుగు మాట్లాడతలేడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.